మనతో మాట్లాడడానికి బీజేపీ శాసనసభ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. అలా చెప్పండి, మొన్న లాస్ట్ వీక్ అయితే మొత్తం హైడ్రామా నడిచింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కూడా. మీరు ప్రెస్ క్లబ్ గుర్రం అంటే వీళ్ళు గన్ పార్క్ దగ్గర కూర్చోవడం ఏంది, అసలు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఆ రెండు రాజకీయ పార్టీ 1,30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకు ఖర్చు పెట్టి ఎకరాకు కూడా భూమి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపింది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమి లేక చేతగాక కేవలం రాజకీయ విమర్శలు చేసి తూతూ మంత్రంగా ఈ రాష్ట్రాన్ని ఈ రెండు పార్టీలు నువ్వు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అనే ఒక సామెతని బలంగా నమ్మి ఈరోజు ఆచరిస్తుంది. చర్చనే పెట్టాలంటే రాష్ట్ర శాసనసభ గొప్ప వేదిక. మేము శాసనసభలో అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో నష్టపోయిన విధానం కానీ, ఈ అప్పుల విషయం కానీ, కాళేశ్వరం కట్టిన తీరు కానీ, కూలిన విషయం కానీ అన్ని కూడా అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి, కానీ అసెంబ్లీలో చర్చలో మాత్రం ఒక గందరగోళం సృష్టించి రెండు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. బయట మాత్రం సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకొని ఈ రాజకీయంగా లైవ్ లో ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారు. కాళేశ్వరం కట్టిన వాళ్ళని, కాళేశ్వరం కూల్చిన వాళ్ళని ఏమైంది, అసలు ఎందుకు చేయలేదు? ఆ రోజు మేము స్పష్టంగా అడిగినాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి ఇవ్వాలని అడిగినాం. కేవలం ఒక బ్యారేజ్ మీద మాత్రమే సిబిఐకి, అంటే దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ మతలబ్ అర్థమైంది. ఎందుకు అంటే మొత్తం ఓవరాల్ కాళేశ్వరం మీద జరిగిన అవినీతికి జరిగిన ఎంక్వైరీ చేయాల్సింది. కేవలం 3 పిల్లల దాని మీద చేయడానికి సిబిఐ కూడా లెటర్ రాశారు సీఎం, స్వయంగా సీఎం. దీని వెనక ఏముంది అనుకోవచ్చు. మేము అదే అడిగినాం కదా, ఒక నేరం మీద విచారణ జరిగేటప్పుడు ఆ నేరం పూర్తి మీద విచారణ జరగాల. ఇది న్యాయ సూత్రాలలో ఉన్నటువంటి ప్రాథమిక అంశం. కానీ ఉదాహరణకు అక్కడ జరిగినటువంటి నేరం మొత్తం మీద కాకుండా కేవలం కూర్చున్నటువంటి కత్తి మీదనో లేకుంటే ఎవడు తెచ్చిండో ఆ కత్తి మీదనో తెచ్చిన వాళ్ళు ఎవరు ఆ రకంగా పంపిపెట్టే విధంగా నేరం జరిగిన మొత్తం విధానం మీద న్యాయ విచారణ జరగాల. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గొప్పగా మాట్లాడారు. కాళేశ్వరంలో దోచినటువంటి డబ్బంతా విదేశాలకు తరలి వెళ్ళింది. విదేశాల నుండి అదొక దోచుకున్న డబ్బును తీసుకొచ్చే బాధ్యత మాది అని అన్నారు. ఏమైంది? 2.5-3 సంవత్సరాలు అవుతున్నది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అసలు విచారణ తర్వాత విషయం, ఆ విచారణ మొత్తం మీద ఎందుకు అడుగుతలేరు? కేవలం ఒక బ్యారేజ్ మీద మాత్రమే మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆ 3-4 పిల్లర్ల మీదనే విచారణ ఎందుకు చేయమంటున్నారు? దాంట్లోనే మతలబు ఉన్నది. ఎక్కడ విచారణ మొత్తం చేస్తే దోషులంతా కూడా బయటకు వస్తారు, వాళ్ళిద్దరు కూడా కలిసి పంచుకొని తిన్నటువంటి విషయం అంతా కూడా బయటకు వస్తాయన్న ఆలోచనతోని ఈరోజు ప్రభుత్వం ఆ రకంగా వ్యవహారం చేస్తున్నట్టు అనుమానం వస్తూ ఉన్నది. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టినమని గొప్పలు చెప్పి తెలంగాణలో ఏ ఒక్క ఎకరానికి కూడా చుక్క నీరు ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఆ రెండు పార్టీలు తప్పకుండా ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పంతాను మార్చుకోవాలి. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ మేనేజ్ అయిందా, ఢిల్లీ కాంగ్రెస్ మేనేజ్ అయిందా బీఆర్ఎస్ తో అర్థమైతలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు బలమైనటువంటి బంధం ఉన్నది. భవిష్యత్తులో ఆ రెండు కూడా కలిసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాంట్లో జరిగినటువంటి తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవాలని, ఎవరిని కూడా తప్పు చేసేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, కేసులు పెట్టకుండా తాత్పర్యం చేస్తున్న ప్రభుత్వం. నిన్న కేటీఆర్ కూడా కన్నెపల్లికి వెళ్ళారు. మా మీద బీఆర్ఎస్ మీద కోపంతో రైతులకు నీళ్ళు ఇస్తలేడు, అనవసరం గేట్లు వదిలేసి కూడా సముద్రం పాలు చేస్తున్నారు నీళ్ళు అని చెప్పేసి కూడా విమర్శ. ఒక పక్క టెక్నికల్ గా ఏం చెప్తున్నారు, ఈ 3 పిల్లర్లే కాదు మిగతా వాటిని కూడా పరిస్థితి చూడాల్సి వస్తుంది, అవి కూడా కుంగిపోయినట్టు అనుమానం ఉన్నది అని ఒక పక్క మేధావులు చెప్తున్నారు, న్యాయ నిపుణులు చెప్తున్నారు, తర్వాత టెక్నికల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ టెక్నికల్ టీం ఆ రకంగా చెప్తున్నప్పుడు మరి రేపు మిగతా కూడా నీళ్ళు ఆపి మిగతా అంతా కూడా కింద ఏదన్నా జరిగిపోతే రేపు ప్రాణ నష్టము, మిగతా ఊళ్ళకు కొట్టకపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాబట్టి జరిగిన విషయం ఏందనేది బయటకు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా తప్పున్నది. ప్రభుత్వం కూడా కావాలని ఎందుకు రిపేర్ చేస్తలేదు? అది 3 పిల్లర్లా 30 పిల్లర్లా ఎంత రిపేర్ చేస్తే అది కనీసం ఉపయోగంలోకి వస్తుంది? ఉపయోగంలోకి వస్తుందా రాదా, లేకుంటే దాన్ని మొత్తం డిస్మెటల్ చేసి కట్టాల్సి వస్తుంది? ఒక నిర్ణయానికి రావాలా. కానీ ఏ నిర్ణయానికి వస్తలేరు. గతంలో పెట్టింది ₹1 లేదు, ఉపయోగంలో లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి తెలంగాణ రైతుల మీద భారం పెట్టి కానీ ఎకరాకు నీళ్ళు ఇవ్వనటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగడమే దురదృష్టకరం. ఆ రకంగా నిర్మాణం జరగదు. తెలంగాణ ప్రజలంతా కూడా రైతులంతా కూడా గొప్పగా ఆశపడ్డాం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా పచ్చగా అయిపోతుందేమో, ప్రతి చేనుకు నీళ్ళు వస్తాయేమో, ఉద్యమ సమయంలో మాటలన్నీ కూడా కళలన్నీ కూడా ఆ మాటలు సాకారం చేస్తారేమో అనుకున్నాం. కానీ ఈ రకంగా మోసం చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. తప్పకుండా ఈ రెండు పార్టీలు మాత్రం ప్రజలు శిక్ష. అంటే కేసీఆర్కి అప్పచెప్పండి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం
మొత్తం మేము రైతులకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న మాట్లాడాను. కేసీఆర్ కు కాళేశ్వరం ఎందుకు గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పగించారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తేనే కదా 8 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలనే కదా నేను కుర్చేసుకొని కట్టిస్తున్నా అని చెప్పిండు కదా. ఇంకా కొత్తగా అప్పగించేది ఏముంది? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కుర్చేసుకొని కూర్చుండి కట్టిస్తానన్నటువంటి ప్రాజెక్టు కదా కుంగిపోయింది. ఈ రోజు మళ్ళా కొత్తగా కేసీఆర్కి ఎట్లా అప్పగిస్తారు? అప్పగిస్తే ఏం చేస్తాడు? ఆ రకంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే మాటలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడు. కేటీఆర్ మాట్లాడుతూ కూడా కేవలం ఒక రాజకీయం కోసం చేస్తున్నారు తప్పించి దీంట్లో ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదంటున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా ఏదైతే అవినీతి జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్టులు అవన్నీ కూడా కక్కిస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేవలం తూతు మంత్రంగానే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా సిబిఐకి ఒక లెటర్ రాసింది తప్పించి వేరే ఏ ఉద్దేశం లేదు. దాంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా డ్రామాలు ఆడుతుందని చెప్పేసి కూడా పాయల్ శంకర్ చెప్తా ఉన్నారు. మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్.